హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఆన్లైన్ టెక్ ట్యూబ్ ఛానల్. నా పేరు జగన్. ఫ్రెండ్స్, నేను మనీకి సంబంధించిన వీడియోస్ చాలా చేస్తుంటాను. అదేవిధంగా చిట్ ఫండ్ గురించి, ఎల్ఐసి, ఇంకా మ్యూచువల్ ఫండ్స్, ఇలా వీటి గురించి చేస్తున్నాడు. ఏంటి అంటే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించడానికి ఇలాంటి సంబంధించిన వీడియోలని ఎక్కువ చేస్తుంటాను ఫ్రెండ్స్. ఇది నేను ఒక 5 లక్ష చిట్టి అనేది శ్రీరామ్ది చేశాను ఫ్రెండ్స్. అది వీడియో కూడా అప్లోడ్ చేశాను, చూడండి. అందులో కామెంట్లు ఏం అడిగారంటే, మీరు ఎంత కట్టారో, మీకు ఎంత లాభం వచ్చింది, ఇప్పుడు మేము వేసే కూడా ఎంత కట్టాలి, ఎంత లాభం వస్తుందని చెప్పేసి అడిగారు. లాభము ప్లస్ లాస్ట్కి ఎంత వస్తుంది టోటల్ కలిపి అని కూడా అడిగారు. దానికి సంబంధించి అవన్నీ విషయాలు ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. దానికన్నా ముందు ఇప్పుడు మనము ఈ రోజుల్లో అయితే మనీ వెనకకి వేసుకోవాలంటే చాలా కష్టం అయిపోయింది ఫ్రెండ్స్. ఒకటి, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం, అవి వస్తాయో రావో కూడా తెలియదు. అలాంటివి అంటే టెక్నిక్, అందులో వచ్చేటివి ఉన్నాయి, కొన్ని పోయేటివి కూడా ఉన్నాయి. ఇంకొకటి ఈ చిట్ ఫండ్, శ్రీరామ్, కపిల్, ఈ రెండు పేరుగాంచిన చిట్ ఫండ్స్. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. కనకదుర్గ, నిఖిల చిట్ ఫండ్, శ్రీలక్ష్మి, ఇట్లా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు శ్రీరామ్లో 5 లక్ష చిట్ అనేది తీశాను. ఓకేనా. ఇది హౌస్ వైఫ్కి మాత్రం చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో వర్క్ చేస్తుంటారు, వాళ్ళ డబ్బుల్ని ఏం చేయాలో అర్థం కాదు. అలాంటి వాళ్ళు ఇలాంటి చిట్టీలు అనేది వేయండి. 1 లక్ష చిట్టి వేయండి, నెలకు 1200 మాత్రమే వస్తుంది. 2 లక్ష వేయండి, డబల్ చేసుకోండి, 2400 వస్తుంది. 3 లక్ష చిట్టి 30 నెలలు 10,000 వస్తుంది. అంటే స్టార్టింగ్ 7,500 వస్తుంది. ఇలా మనము 30 నెలల్లో 3 లక్షలు సంపాదించలేము. ఎన్ని జమ వేసినా సరే, ఈ నెల 10,000 వేసినాం అనుకోండి, పక్క తీసి పెట్టినాం అనుకోండి, నెక్స్ట్ మంత్ వేయలేం. ఏదో ఒక వర్క్ వస్తుంటుంది, వాళ్ళకి తీస్తాము, ఖర్చు పెడతాము, అట్లా అవుతుంది. అందుకని ఇట్లా చిట్లు వేసినాం అనుకో, మనకు మనీ సేఫ్ ఉంటుంది. మళ్ళీ వాడు మనం కట్టిన మనకి ఇంట్రెస్ట్ అనేది ఇస్తాడు. ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే. 2015లో 5 లక్షల చిట్ వేసిన, కొద్దిగా కష్టమైంది అనుకోండి కట్టడానికి, కానీ కట్టిన ఇప్పుడు 5 లక్ష అనేది చేతికి వచ్చింది. ఇట్లా ఉంటుంది. అప్పటి నుంచి నేను జమ్మ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోకుంటే కూడా, ఎందుకంటే ఏదో వర్క్ వస్తుంటుంది, ఖర్చు అవుతుంటాయి. ఓకేనా. మీరు కూడా ఏమనుకోద్దు, ఖర్చు అవుతుంటాయి. చిట్టి వేయండి, మీకు సాధ్యమైనంత వరకు. 1 లక్ష చిట్టి 1200 నెలకు, ఇదే వేసుకోండి. ఇంకో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే 3 లక్షల చిట్టి 30 నెలలు, నెలకు 7,000 వస్తాయి. మీకు 12,000 జీతం ఉన్నా సరే, మీ భార్య, హౌస్ వైఫ్స్ ఉన్న వాళ్ళకి మీరు ఉపయోగపడుతుంది. మీ భర్త ఇంట్లోకైతే తెస్తాడు, మీరు కట్టుకోవచ్చు. ఇంకెక్కువ శాలరీ ఉన్న వాళ్ళు ఇంకా వేసుకోవచ్చు. ఇంకా తక్కువ శాలరీ ఉన్న వాళ్ళు 1200 నెలకు, ఇది వేసుకోండి, బెస్ట్. ఓకేనా. మనం ఇప్పుడు నేను వేసిన 5 లక్ష చిట్టికి ఎంత లాభం వచ్చింది, నేను ఎంత కట్టినా, దాని గురించి చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇది శ్రీరామ్ చిట్ వాళ్ళు నాకు ఇచ్చిన చెక్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ చూడండి, ఫర్ శ్రీరామ్ చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇక్కడ ఉంది కదా. ఇదేంటి డూబ్ కాదు ఫ్రెండ్స్, నాకు డూబ్ చెప్పాల్సిన అవసరం లేదు. చూడండి ఇక్కడ, ఫర్ శ్రీరామ్ చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆథరైజర్ సిగ్నేచర్ చూడండి. ఇది అకౌంట్స్ ఆఫీసర్ది, ఇది మేనేజర్ది ఉంటుంది ఫ్రెండ్స్, ఈ రెండు. ఓకేనా. ఇది అకౌంట్స్ అంటే ఇదే అకౌంట్స్ ఆఫీసర్, ఇదే మేనేజర్ అని చెప్పలేను, కానీ ఒకటి అకౌంట్స్ ఆఫీసర్ది, ఇంకోటి మేనేజర్ది ఉంటుంది. నేను ఇది 23/1 మొన్ననే తీసుకొచ్చిన ఫ్రెండ్స్. నేను లాస్ట్ 4 months అనేది కట్టలేను, మీకు వీడియోలో ఆల్రెడీ చూసి ఉండొచ్చు. 46 వరకేమో కట్టినా, అంతే. 46 వరకు కట్టినా. 47, 48, 49, 50 4 నెలలు కట్టలేదు. 4 నెలలకు 40,000 కట్ చేసుకొని నాకు 4,30,790 రూపాయలు అనేది నాకు వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా. ఇది ఏంటి అంటే మనకు 5 లక్షలు కదా, 5 లక్షలలో మనకి దేనికి ఎంత కట్ అయింది అనేది ఇప్పుడు మీకు చెప్తా. చూడండి ఇక్కడ చూడండి, ఇది నాకు వాళ్ళు శ్రీరామ్ చిట్ వాళ్ళు ఇచ్చింది. అక్కడ నా నేము అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్, అందుకని మీకు చూపిస్తలేదు.
కొన్ని పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి. చిట్టి వాల్యూ వచ్చేసి 5 lakhs. ఇది బీడ్ అమౌంట్ అంటే మనము రాసి పెట్టినట్ల ఉంటుంది అనమాట. యాక్షన్ డేట్ ఉంటుంది, ఆ డేట్ రోజు మనం పోయిన డేట్ ఇది. ఇది ఫర్ మ్యాన్స్ కమిషన్ 25,000 అంటే 5 lakhs నుంచి 25,000 తీసేయండి. 5 లక్షల నుంచి 25,000 మొత్తం ఎంత ఉంటాయి ఫ్రెండ్స్? 4,75,000. ఓకేనా? 4,75,000 నుంచి 4,75,000 నుంచి మనకి ఎన్ని ఇచ్చిండు? 4,30,759 ఇచ్చిండు కదా. అందుకే 40,000 ఇచ్చేయండి. నేను 4 నెలలు కట్టలేను కదా. ఓకే, 40,000 నేను కట్టలేను కాబట్టి ఇచ్చేయండి. అంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మీరు లాస్ట్ కట్టారనుకోండి, మీకు లాస్ట్ వచ్చే అమౌంట్ ఇది 4,75,000 అనేది మీకు వస్తుంది. ఓకేనా? ఇంకా క్లారిటీ చెప్తాను. చూడండి, నా చిట్టి వాల్యూ 5 lakhs, బీడ్ అమౌంట్ 25,000 అంటే ఇది శ్రీరామ్ వాళ్ళ కమిషన్. స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ 3,000. ఇది అంటే 40,000 నేను కట్టలేదని చెప్పిన కదా. ఇది వచ్చేసి నాకు ఏం అర్థం కాలేదు, ఎందుకు కట్ చేసిండ్రో నాకు కూడా అర్థం కాలేదు. ఈ టోటల్ 5 లక్షల నుంచి ఇవి తీసేస్తే వచ్చింది నాకు ఇది 4,30,790. ఓకేనా ఫ్రెండ్స్? మనం ఎంత కడితే ఎంత వస్తుంది, లాస్ట్కి ఎంత వస్తుంది అని చెప్పేసి కామెంట్ పెట్టారు మేడం. చూడండి, అందరు చూడండి. థ్యాంక్ యూ. కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.